హలో అందరికీ హ్యాపీ సండే అండి. సండే అనగానే జాలీ డే అనుకుంటాం కదా. సో అట్లాంటి రోజు ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. సో నాకు అలానే అనిపించి పాప కోసం ఏదైనా స్నాక్స్ చేద్దామని, ఏదైతే తొందరగా అవుతుంది అంటే మనకి పకోడీ బజ్జీ లాంటివి తొందరగా అయిపోతాయి. ఇది ప్రిపరేషన్కి ఇలా తీసుకున్నాను. కొన్ని ఆనియన్స్ ఏమో పకోడీకి అండ్ ఆలు వచ్చేసి బజ్జీకి సన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా పక్కనేమో ఇది బ్యాటర్ లాగా రెడీ చేశాను. అంటే శనగపిండి, కొంచెం పసుపు, కారం, కొంచెం వాము అట్లా వేసి కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా క్రిస్పీనెస్కి యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా మనకు ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా నీట్గా ఫైన్గా చేసుకొని దాంట్లో కొంచెం ఆలు అంటే మామూలుగా అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు తీసి. నేను ఊరికే జస్ట్ అలా ముందే ప్రిపేర్డ్గా వేసి పెట్టాను. ఆలు అన్నీ వేసేసి ఇలా కొంచెం డిప్ చేసి ఆయిల్ వేసాను అనమాట. సో ఆయిల్ ఫస్ట్ ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసే టైంలోనే ముందే కొంచెం ఆయిల్ పెట్టుకుంటే అది ప్రీ హీట్ చేసుకోవచ్చు. ముందు నుంచి చేసుకొని ఇలా కొంచెం డీప్ ఫ్రైగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు అది ఎలా అయింది అని అంటే కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అవ్వగానే బజ్జీ రెడీ అయినట్టు తెలిసిపోతుంది. కొంచెం మెల్లగా వేయాలి, లేకపోతే చేయి పైన పడే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్. చూడండి ఇలా రాగానే కొంచెం హీట్ అయింది అంటే కొంచెం కలర్ మారింది, కొంచెం వేగింది అనగానే కొంచెం టర్న్ చేసుకొని అయిపోయింది, మనకి ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ లేదా ఒకలాంటి ఆరెంజ్ కలర్ అంటారు కదా, అలాంటి కలర్లో వస్తుంది. టిష్యూలో వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి టిష్యూస్లో వేయగానే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఇలా ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడన్నా ఇలాంటివి తొందరగా చేసుకోవచ్చు. సో ఆలూ బజ్జీ అయిపోయింది. నెక్స్ట్ పకోడీ ఆల్మోస్ట్ సేమ్ రెసిపీ, కాకపోతే ఆనియన్స్ అనేది సన్నగా చాలా సన్నగా కట్ చేసుకొని కొంచెం కావాలంటే చాలామంది పచ్చిమిర్చి కూడా చిన్నగా చేసుకుంటారు, చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. కొంతమంది ఇలా బజ్జీలాగా వేసుకుంటారు, కొంతమంది ఇట్లా సపరేట్గా కూడా వేసుకుంటారు ఆయిల్లో. అయిపోయింది చూసారా. నేను అన్నీ కొంచెమే చేశాను, ఎందుకంటే ఎవరు ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడము. సో అది కొంచెం చేసి ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ అలా రాగానే తీసుకుందాము. సో పకోడీ తిన్నాక దానికి ఒక కాంబినేషన్ ఉండాలి. కాంబినేషన్ ఏంటి? ఈవినింగ్ అనగానే చాయ్ అనమాట. చాయ్ ఫస్ట్ కొంచెం వాటర్లో టీ పౌడర్, షుగర్ వేసి ఉడికిచ్చేసి ఎంత మిల్క్ కావాలో అంత వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైనా స్నాక్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే చాయ్ లేకుండా ఏ ఈవినింగ్ ఉండదు. ప్రతి ఒక్కరికి చాయ్ ఇష్టమే. అయిపోయింది మన పకోడీ ప్లస్ ఆలూ బజ్జీ ఈజ్ రెడీ విత్ చాయ్. సో ఇది గ్రేట్ కాంబినేషన్, ఎవరికైనా నచ్చుతుంది. అల్లం చాయ్ విత్ స్నాక్స్ ఎప్పటికీ గ్రేట్ కాంబినేషన్. ఎవరన్నా ఇలాంటి స్నాక్స్ ఈవినింగ్ టైమ్, సండే అనే కాదు ఎప్పుడైనా హాలిడే